పైగా కాస్త మంచి రూపురేఖలు ఉన్నటువంటి విగ్రహం దొరికింది మనకి. అది 2 లక్షలు కూడా మా అబ్బాయి స్పాన్సర్ చేశాడు. అయిపోయాను. మిగిలింది నా సొంత డబ్బులే. నేను ఇంతవరకు 2 పూటలు వెళ్ళేవాడిని. ఇప్పుడు ఒక పూటే వెళ్తున్నాను. ఇప్పుడు ముగ్గురు పని చేసినప్పుడు ఒక పూటే వెళ్ళేవాడిని. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 4 రోజులకి 5 రోజులకు ఒకసారి వెళ్తాను. సార్ చిన్న డౌట్ నాకు. ఇప్పుడు ఎదురేత అనే రాత ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇందులో రీ కానీ లేకపోతే తా కానీ అక్కడ చెదపట్టేసి ఉండొచ్చు, లేకపోతే ఏ కానీ ఏదో ఒక అక్షరం చెదపట్టేసి ఉండొచ్చు. మళ్ళీ మీరు అక్కడ అదే లెటరింగ్ ఏ రకంగా చేయలే? ఏం చేయడానికి ఉండదు. కారణం ఏంటంటే ఇప్పుడు ఆ రోజు ఉన్న స్క్రిప్ట్ లో ఇప్పుడు హిత సూచన పుస్తకం చూపించాను మీకు. అవును. ఈ అక్షరాలు ఆయన సంతకం. ఇది నరసింహం ఉండదు, నరసింహం. ఆయన ఫోటో మన దగ్గర లేకపోతే ఆర్టిస్టా కాదు. శ్రీపాల్ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి లైబ్రరీలో ఉందని తెలిసి మన సన్నిధానం నరసింహం వెళ్ళి తీసుకొచ్చాడు ఆయన. ఆరుద్ర గారికి చెప్పాను ఇలాగని. ఆరుద్ర గారు సినీ రచయిత, గేయ రచయిత, సినీ రచయిత. ఆయనకి చెప్తే మీరు పీటికి రాయాలి, అంత వాల్యుబుల్ బుక్ అంటే 28 పేజీలు పీటికి రాశాడు ఆయన. అంటే ఈ పుస్తకానికి లైఫ్ ఏంటంటే ఉచితంగా రాశారా, డబ్బులు తీసుకున్నారా? ఆరుద్ర గారు. ఆరుద్ర గారితో పరిచయం ఉంది, దాంతో ఆయన రాశాడు. అంటే ఇప్పుడు పరిచయం ఉంది, నాకు పరిచయం ఉంది, సన్నిధానానికి ఉంది. నేను అన్న పాయింట్ మీకు అర్థమైందో లేదో ఒక్కసారి. పథకం ప్రకారం కోర్టు క్రిమినల్ రికార్డ్ రూమ్లో అనేది ఉంది సార్. పథకం ప్రకారం దొంగలు పడ్డట్టు మధ్యన అక్షరాలు పోయినాయి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఏం చేయడానికి ఉంటుంది, అలా వదిలేయడమే. ఎందుకంటే అది వెతికి మళ్ళీ అక్కడ అక్షరాలు సమకూర్చేంత ఇది లిపి మన దగ్గర ఉండదు. అంచేత దాన్ని అలా వదిలేస్తాం. ఉన్న కాడికి బాగా చేయడమే, అది దాని విషయం. తర్వాత ఈ పుస్తకాలన్నీ పంచి ఇవన్నీ చేసేటప్పటికి ఆయనకి ఒక రకమైన నమ్మకం కలిగింది. ఆకుడు సత్యనారాయణ గారికి. ఎవరికండి? ఆకుడు సత్యనారాయణ గారికి. సత్యనారాయణ గారికి మీ ఇష్టం అని చెప్పారు. నాకు నచ్చినట్టుగానే కట్టడానికి. మీకు లోపలికి వెళ్ళి చూస్తే హాల్స్ అన్ని అద్దాలు ఉంటాయి, మధ్యలో గుమ్మాలు ఉండవు, ఇది ఉండదు, గోడ ఉండదు, అద్దాలే. ఎందుకంటే ఒక చోట కూర్చుంటే ఒక పర్సన్ మొత్తం 3 పక్కల కనిపించేస్తుంది. ఆ పద్ధతిలో కట్టాలని అనుకున్నాను, అది కట్టారు ఆయన. ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. అంచేత ఆయనకి నేను కృతజ్ఞతలు చెప్పాలి మొట్టమొదట. తర్వాత ఇంకా రచనకి వచ్చేటప్పటికి ఒక్క నిమిషం. పుస్తకం వేసిన తర్వాత ఇప్పుడు మీరు 500 మంది పిల్లలు ఎక్కడెక్కడి నుంచి వచ్చి చదువుతున్నారు అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే మీరు చదువుకున్నప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డారా? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు స్వార్థం, నా ఇల్లు, నా భూమి, లేకపోతే ఏదో ఒక ఆశిస్తారు మీరు. అంటే మీరు అప్పుడే అంత ప్లాన్, ఒక 500 మంది కూర్చుని చదువుకునే ఆలోచన విధానం ఎందుకు వచ్చింది? అది చెప్పట్లే, నాకు క్లారిటీ రావట్లే. అప్పటికి 500 600 వస్తారనే ఆలోచన కాదు, కానీ కాంపిటేటివ్ టెస్టులు ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో అప్పటి నుంచి రావడం ప్రారంభించారు. మేము అనుకున్న దానికి తగ్గట్టుగానే హాల్స్ తయారయ్యాయి కాబట్టి వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా కూర్చోవడానికి అవకాశం ఉంది, చదువుకోవడానికి అవకాశం కలిగింది. ఫ్రీ ఆఫ్ కాస్ట్. ₹1 ఏమీ వసూలు చేయాలి అంత ఆలోచన. అప్పుడు మీ అంత ఆలోచన మీరు అంటే చాలా సింపుల్ గా చెప్పేస్తున్నారు. మీరు లేదంటే నేను యూనివర్సిటీస్లో 2002లో స్విట్జర్లాండ్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ లైబ్రరీ చూశాను. ఢిల్లీ సెంట్రల్ సాహిత్య అకాడమీ అక్కడ మెయిన్ లైబ్రరీ చూశాను. బెంగళూరు చూశాను. మద్రాసులో అడయార్ లైబ్రరీ ఒకటి, కన్యమర లైబ్రరీ ఒకటి, అవి చూశాను. ఇలాగా అనేక చోట్ల చూడటం వల్ల ఒక అవగాహన ఉంది. అంటే ఇంతమంది చదువుకోవడానికి అవకాశం ఉంది. అడయార్ లైబ్రరీ ఉంది, హాల్స్ ఉన్నాయి. ఇంకా నిజం చెప్పాల్సి వస్తే ఇప్పుడున్న టేబుల్స్, ఇప్పుడు ఫర్నిచర్ ఉందే, ఆ ఫర్నిచర్ మేము అనుకున్నట్టు కాదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేశారంటే, కమిషనర్గా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ఆయన వెళ్ళిపోతున్న తొందరలో ఆ బల్లలు కొనేసారు తప్ప మాది అసలు అది కాదు.
నేను లైబ్రేరియన్కి ఆఫీసర్ చిన్న గారు చూపించాను, లైబ్రరీ మోడల్ చూపించాను, ఇలా చేద్దాం అన్నాడు. అది చేస్తే ఏమవుతుందంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక డెస్క్, ఓ లైట్. నైట్ టైం మన ఇంట్లో చదువుకునే మీరు చిన్నప్పుడు టేబుల్ మీద లైట్ వేసుకుని లైట్ ల్యాంప్ చదువుకునే మొత్తం అంతా అలా ఉండేటట్టుగా అలా తయారు చేశాను. మొత్తం నా దగ్గర ఇప్పటికీ చూస్తాను, లైబ్రరీలో ఉన్నాయి మోడల్స్. ఇవన్నీ ఏంటంటే చూసిన మీదట నాకు అలా చేయాలనిపించింది. కరెక్ట్గా దాని ఉపయోగం ఉంది. ఇప్పుడు ఏంటంటే చేసింది ఉపయోగపడుతుంది. మేము ప్రారంభించేటప్పుడు అంత అనుకోలేదు, కానీ ఎప్పుడైతే కుర్రాళ్ళు రావడం ప్రారంభించారో అప్పుడు ఈ చెట్ల కింద కూర్చొని చదువుకునేవారు. అటువంటి వాళ్ళందరూ ఇప్పుడు హాల్లో కూర్చొని దర్జాగా కూర్చొని చదువుకుంటున్నారు. ఇప్పుడు సరిపోవట్లేదు ప్లేస్. మొన్న ఒక పిల్ల వచ్చి కూర్చోడానికి సరిపోవట్లేదండి అన్నాడు. అమ్మ ఇప్పుడు ఉన్నంత వరకు ఉపయోగించుకోండి, ఇంకా అంతకంటే అవకాశాలు లేవు. గవర్నమెంట్ ఫండ్ గవర్నమెంట్ ఫండ్ గురించి చెప్పలేదు, హాల్స్ తయారవ్వడే అవకాశాలు లేవు. ఇంకో స్ట్రక్చర్ కూడా వేస్తాకి వెళ్ళేది, పైన ఇంకో ఫ్లోర్ వేస్తాకి లేదా అక్కడే ఉంది, అక్కడ అవకాశం. అంతకంటే ముందు ఏమైంది, ఈ మన శ్రీకాకుళం శివరామ సుబ్రహ్మణ్యం గారు గూడా నుంచి 72 లక్షలు పట్టుకొచ్చాడు ఆ ముందు బిల్డింగ్ మీద సెకండ్ ఫ్లోర్ వేయడానికి. తీరా 18 లక్షలు ఖర్చు పెట్టి వేసేటప్పటికి రోడ విడిపోయింది, రోడా. ఇప్పుడు డబ్బులు ఇంకా కాంట్రాక్టర్కి ఇప్పటివరకు చెల్లించలేదు. అప్పుడే 3 సంవత్సరాలు అయిపోయింది అక్కడికి. ఈ లోపుగా ఏమైంది, రౌత్ సూర్యప్రకాశ్రావు గారు రోడా చైర్మన్ అయ్యాడు. ఫోన్ చేసి ఒకసారి రావాలి అన్నాను. పరిచయాలు ఉన్నాయి, మంచి పరిచయాలు ఉన్నాయి. ఫోన్ వచ్చాడు, చూశాడు. ఆ రాత్రి ఫోన్ చేసి, నారాయణ గారు మనం వచ్చేటప్పటికి అన్నీ ఖాళీగా ఉన్నాయండి, డబ్బులు ఏమి లేవు, 25-30 లక్షలు ఏమన్నా ఉంటే నేను చేస్తాను లేను. సరే అప్పుడు ఫస్ట్ ఫ్లోరు ముందు హాల్ ఉంది, పై హాలు, దాన్ని అంతటిని మధ్య గోడలు తీసేసి మొత్తం ఏకండి హాల్గా తయారు చేశాం. అది తర్వాత కొత్త బిల్డింగ్ మీద రూఫు, తర్వాత కాంపౌండ్ వాళ్ళు, ఈయన ఇచ్చినటువంటి డబ్బులతో, రోడా డబ్బులతోటి కట్టినవి అవి. పాత బిల్స్ ఇచ్చారంగా, పాత బిల్స్ ఇచ్చేసినట్టేనా? 18 లక్షలు పెండింగ్ ఉందన్నారు. పెండింగ్లో ఉంది, ఇప్పటికీ అలాగే ఉంది, ఇప్పటికి పెండింగ్లో ఇవ్వలేదు. అది పాప ఇప్పటికే ఇబ్బంది పడుతున్నాడు.